భారతదేశానికి సంబంధించి 2 కీలకమైన ప్రమాదాలు. ఒకటి నక్సలిజాన్ని కంట్రోల్ చేస్తుంటే, నక్సలైట్లు ఇప్పుడు అర్బన్ నక్సల్స్‌గా మారి, లేదా నక్సల్ సానుభూతి పరులు మొన్నటిదాకా కాస్త అంటీ ముట్టనట్టు వ్యవహరించేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్ని బేస్ చేసుకొని ఇక్కడున్న యువతరాన్ని భారతదేశం మీద వ్యతిరేకత, భారత ప్రభుత్వం మీద వ్యతిరేకత, హిందుత్వం మీద వ్యతిరేకత, మోడీ మీద వ్యతిరేకత ఇలాంటి అన్ని కోణాల నుంచి క్యాప్చర్ చేసి వాళ్ళని ఓ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. మరొక వైపున ఇప్పుడు తాజాగా ఢిల్లీ బ్లాస్ట్‌కి పాల్పడినటువంటి ఒమర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడితో పాటుగా ఉన్నటువంటి డాక్టర్లు బ్రెయిన్ వాష్ అయింది. మౌల్వీల ద్వారా బ్రెయిన్ వాష్ అయ్యారు. అంటే ఈ దేశంలో దేశానికి వ్యతిరేకంగా తయారు చేసేటటువంటి వాడు బహిరంగంగా తిరుగుతుంటే వాళ్ళు ఈ దేశంలో దర్జాగా ప్రజామోదం పొందుతూ, వాళ్ళ మత ఆమోదం పొందుతూ, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఆమోదం పొందుతూ, పరమత దహనం, పరమత అసహనాన్ని నశింపజేస్తూ పరమత దహనం చేస్తూ, పరమత హింసకి పాల్పడుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు అప్రమత్తం కావాలి, ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సి ఉంది.